హలో ఫ్రెండ్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన హైడ్రా మీద చేసిన ఒక వీడియోకి నేను కమెంట్ పెట్టాను. అంటే జ్యుడిషియల్ సిస్టమ్‌ని ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలి, చాలా స్ట్రెంథెన్ చేయాలి అనేసి. సో, దానికి కాశీ వస్తు అనే ఆయన నాకు రిప్లై ఇచ్చాడు. ఏంటి అంటే 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. ఏం సాధిచ్చింది? ఇలాంటివన్నీ చేయకుండా ఏం చేసింది అని. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే డెవలప్‌మెంట్ అనేది అది కంటిన్యూయస్ ప్రాసెస్. రైట్. ఈరోజు నేను 100 కేజీలు బియ్యం పండించాను, వరల్డ్ టాప్ అయిపోయాను అని ఆపేస్తే ఇంకో 2 ఇయర్స్‌కి అది వరల్డ్ లాస్ట్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, నీడ్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే అలాగే నేను ఆయనకి చెప్పడానికి ట్రై చేశాననమాట. అంటే మనం చాలా ఏరియాలో డెవలప్ అయ్యాము. ఇలాంటివి 1, 2 ఏరియాలు ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. ఓవరాల్‌గా అయితే మనం చాలా ప్రోగ్రెస్ అయ్యాము అని నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే, ఈ గాంధీవాదులు వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళు దేశానికి ఏమీ చేయలేదు, అది ఇది ఏదో మాట్లాడుతున్నాడాయన. సరే నేను మీరొచ్చి 17 ఇయర్స్ అయింది కదా! మరి 17 ఇయర్స్‌లో మీరేం చేశారు అంటే, ఇక్కడ రిప్లై ఇస్తున్నాడు చూడండి. 17 ఇయర్స్ ఏం చేస్తున్నారా? అదే కదా బుల్డోజర్ న్యాయం అంట. ఓకే. అంటే కొండను తవ్వి ఎలకబెట్టినట్టు 17 ఇయర్స్ కష్టపడి ఒక బుల్డోజర్ న్యాయాన్ని తీసుకొచ్చారు. అంటే మనకి బుల్డోజర్ న్యాయం అంటే కరెక్ట్‌గా అర్థం కాకపోవచ్చు. చెప్పాలంటే తాలిబాన్ న్యాయం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా కోర్టులు, పోలీసులకి పెద్ద పనేం ఉండదు. ఎవడికి నచ్చలేదా వాడు అవతలోడి మీద అటాక్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆటవికం. సో 17 ఏళ్ళు కష్టపడి వీళ్ళు ఒక ఆటవిక న్యాయాన్ని తీసుకొచ్చారు. సరే దానికి కూడా నేను రిప్లై ఇస్తుంటే ఆయనేదో మాట్లాడుతున్నాడు. సరే ఇలా కాదు రివర్స్‌లో ఏద్దాము అనేసి నేను రివర్స్‌లో అడిగానన్నమాట. సరే బ్రో, అయితే ఇందిరాగాంధీ కూడా ఇంచుమించు ఈ బుల్డోజర్ న్యాయమే తీసుకొచ్చింది. రైట్? ఎమర్జెన్సీ అని. ఓకే. సో మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ఎమర్జెన్సీ తేవడానికి ఆవిడ రీజన్స్ ఆవిడకున్నాయి అబ్బా! ఆవిడకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి అనుకుందాం. ఆమె ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు బుల్డోజర్ న్యాయం తేడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ రీజన్స్ వీళ్ళకున్నాయి గదా! అట్లాగే ఆవిడ రీజన్స్ ఆవిడకుంది. సో, ఈయన ఒప్పేసుకుంటాడా? అని నేను క్వెషన్ అడిగానన్నమాట. ఆయన ఆలోచిస్తున్నట్టున్నాడు. సో, చూద్దాం ఏం రెస్పాన్స్ ఇస్తాడో. ఈ ఒరిజినల్ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను చూడండి. బై.